IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది? కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదంటవా, బాగానే ఉండేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉండేది, కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించేసి ముందు చూపు, ముందు తరాలకి అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండేట్టుగా చేస్తే పరిపాలన దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిపాలన బాగుంటే అందరూ బాగుంటారు, మీరు బాగుంటారు, గవర్నమెంట్ బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు, ప్రజలందరూ కూడా బాగానే ఉంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది అంటారు? ఏమంటారు? కొంచెం అభివృద్ధి చేయద్దు అనుకుంటున్నాం. అభివృద్ధి అయితే బాగుండు. చంద్రబాబు నాయుడు కింద సాగి ఏం చేయలేదు, ఇప్పుడు బాగా చేస్తే బాగుండు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది, ఎలా ఉండబోతుంది? కొత్త ప్రభుత్వం బాగానే ఉంటుంది. ఈ ప్రభుత్వం వస్తే బాగానే ఉంటుంది, అందరికీ బాగుంటుంది, మేలు జరుగుతుంది, రోడ్లు అన్నీ బాగుంటాయి, రాజధాని వస్తుంది, అందరూ సంతోషంగా ఉంటారు. అది కోరుకునేది. ప్రజలందరూ సంతోషపడుతున్నారు. బాగుంటమే రావాలి. ఏ ప్రభుత్వం అయినా బాగు చేస్తేనే మెచ్చుకుంటారు ఎవరైనా కానీ. ఇక బాగాలేకపోతే ఇక తిడతారు, కేకలేస్తారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇక అవన్నీ కంటే బాగుంటమే కావాలి. మనకి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బాగా చేసిన వాడు కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు బాగానే చేస్తాడు, అది అందరికీ తెలుసు. చాలా బాగుంటుంది. రాబోయే కాలంలో కూడా బాగానే చేస్తాడు. ఆయన వల్ల డౌట్ ఏం లేదు, బాగా చేస్తాడు కాబట్టి ఆయనే ఎన్నుకున్నారు. ప్రజలు కూడా అలాగే ఎన్నుకున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిచాడు. అది చాలా సంతోషం, అదే సంతోషంగా ఉన్నమాట. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి రావాలి, చేయాలిగా, చేస్తే కానీ తెలిసి. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ప్రజలు? మంచి పరిపాలన చేస్తే చాలు ప్రజలకి, అదే కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది అంటారు? తెలియదండి. ఏం ఆశిస్తున్నారు? ఏ ప్రభుత్వం ఇల్లే ఎవరు వచ్చినా ప్రజలకి ఉపయోగపడాలి, ప్రజల ప్రాబ్లమ్స్ తీరాలి. ఏ ప్రభుత్వం మనకి ఇప్పుడు సరుకులు అందుబాటులో ఉండాలి అంటే ఎంప్లాయ్మెంట్ కావాలి. చిన్న చిన్న ఉద్యోగస్తులు, మధ్యవర్తులు వీళ్ళకి కావాలి. ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళాం, 17 రూపాయలు కూరగాయలు కొన్నాం. ఆ 17 రూపాయలు చిల్లర అంటే ఎట్లా ఇస్తారు? ఏ వస్తువు కానీ కలిపేసి 20 ఇచ్చామంటాడు. మరి అంటే మనం అడగకూడదు, మధ్యవర్తులు ఏం పోరాడతాం? అలాగే రకరకాలు ఉంటాయి. చిన్న వ్యాపారం మనం అనలేము. ఏ ప్రభుత్వం బాగుండాలని కోరుకోవాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది అనుకున్నారు? కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, దీని మీద ప్రజలు సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటన్నది. ప్రస్తుతానికి ఏంటంటే ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి అది వేరియేషన్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్ పరిపాలనకి ఎలా ఉందన్నది ఇప్పుడు మళ్ళీ జగన్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి వేరియేషన్ అనేది బాగా అర్థమవుతుంది జనాలకి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్గా వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ వాట్ విల్ హ్యాపెన్ దిస్ టైమ్. ప్రీవియస్లీ జగన్ గారు ప్రభుత్వం ఉంది అని అంటే కొన్ని హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ 99% ఆయన నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడు ఆయన హామీలు ఇస్తారు కానీ చేయరు అని ఉంది. ఈసారి ఆయన చేస్తే కనుక బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఓకే, అంటే మీరు గతంలో అంటే జగన్ గారికి ఇచ్చిన అంటే హామీల కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, దీని మీద మీ అభిప్రాయం? జగన్ గారు ఇచ్చి చేసినప్పుడు మనది బీహార్ అయిపోయిద్ది అని అన్నారు. మరి ఆయన ఎట్లాగా ఇప్పుడు ఎక్కువ ఇస్తానంటున్నారో మరి మనకు తెలియదు కదా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇదే ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం కూడా కానీ అందరూ కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదేం బాగాలేదు. హ్యాపీగా ఇటువరకు లాంటి పాలిటిక్స్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాం, అంతే అనుకుంటున్నాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఎలా అనుకుంటున్నారు? ఏమనుకుంటాను, ఇంకా వాళ్ళు రాలేదుగా. ప్రమాణ స్వీకారం అయితే అప్పుడు తెలుస్తుంది ఏమవుతుంది అనేది. ఇప్పుడు తెలియదు కదా. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి బయటకు వస్తే అప్పుడు ఏం జరుగుతుందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ప్రజలు? ఏం ఆశిస్తలేదు. వీళ్ళకి మమ్మల్ని వ్యాపారాలు చేసుకుని ఇస్తే చాలు, రోడ్డు మీద బళ్ళు పెట్టి వ్యాపారాలు చేసుకుని ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లే. ఈ పోలీసులు వచ్చి అడదోయు ఈడుదోయు బళ్ళు తీసేయండి అని అనకంటుంటే మాకు వీళ్ళకి అమ్ముకొని ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లా. అది అంతే.
అంటే గతంలో ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. వచ్చారు కదా, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉండబోతారు? ఆ పథకాలు వస్తాయో తెలియదు కానీ అభివృద్ధి అయితే చాలు. కంపెనీలు వస్తే, ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తే చాలు. మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు వస్తే బాగుండు. అంతే. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అదే కంపెనీలు ఆశిస్తున్నాం. కొత్త కంపెనీలు వస్తే బాగుండు అనుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏమంటున్నారు ప్రజలు కూడా? కొత్త ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చాడు, అంత హ్యాపీ, అన్నీ బాగుండాలి. చంద్రబాబు నాయుడు కూడా పథకాన్ని పెట్టాడు, అన్నీ అమలు చేయాలి. ఓకేనా? బస్సు ఫ్రీ అని, గ్యాస్ బండ్లని, హామీలు ఇచ్చాడు కదా, అవన్నీ ఆయన అమలు చేయాలి. కానీ టైం పట్టేది కాదు, కొద్దిగా మనం టైం ఇవ్వాలి ఆయన. కానీ కొత్తగా ఎక్కాడు ఇప్పుడే కదా మళ్ళీ వచ్చింది ప్రభుత్వం. టైం ఇస్తే గ్యాస్ బండ్లు ఒకటి, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని, బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అని పెట్టాడు కదా, ఇవన్నీ అమలు చేయాలి. కాదు ఒక టైం ఇవ్వాలి, ఒక సంవత్సరం టైం ఇస్తే నిదానం ఒకటి అమలు చేస్తారు. అది ఓకే. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంటారు? ఇంకా ప్రమాదశేఖరం అవుతే అప్పుడు దాన్ని బట్టి ఏదైనా తెలుస్తుంది. రాజధాని కొంచెం పనులు ప్రారంభించారు కదా, వద్దాం. ఓకే. అంటే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ప్రజలు? ప్రభుత్వం పాలన మంచి గురించి ఆలోచిస్తాం, మనకేట ఆలోచిస్తాం. పాలన బాగుంటే ప్రజలు బాగుంటారు కదా, దాని గురించి ఆలోచిస్తాం. జగన్ ఓటమి కారణాలు ఏమంటారు? జగన్కి ఓటమి కారణాలు ఏమంటామంటే, లేదు ప్రజల్లో మార్పు వచ్చింది. అంటే చూద్దాం ప్రభుత్వాన్ని మారిస్తే ఎలాగుంటుందని అనే ఉద్దేశంతో మార్చారు. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు జనాలు? కొత్త ప్రభుత్వం నుంచి అంటే, కొత్త ప్రభుత్వం నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి మీద. చిన్న వయసు కానించి ముసలి తరం వరకు అన్ని తరాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంచి చేస్తారు, కొత్త ముఖ్యమంత్రి గారు మంచి చేస్తారు, అందరికీ అనుకూలంగా అన్ని విధాలుగా మంచి చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఓటీడీ అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జనాలకి అనుకూలంగా, జనాలకి ఏం కావాలో వ్యవసాయ రంగానికి కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, చదువు లేని వాళ్ళు కానీ, వాళ్ళకి ఏమేమి కావాలో ఆలోచన చేస్తే చాలా మంచిది. అందరూ మెచ్చుకుంటారు, కొత్త ముఖ్యమంత్రి గారిని అందరూ మెచ్చుకుంటారు. అది కొత్త ఇప్పుడు కొన్ని స్కీములు చూశారు కదా సార్, గతంలో జగన్ కంటే ఎక్కువ స్కీములు ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? అంటే స్కీములు అంటే దాని జోలికి వెళ్ళకూడదు, ముఖ్యమంత్రి గారు దాని జోలికి వెళ్ళకూడదు. అంటే ప్రజలకు అనుకూలంగా అన్ని శాతం వర్గాలకి అనుకూలంగా ఉండేట్టుగా చేయమని చెప్పని కోరుకుంటున్నాము. ప్రజల ద్వారా మేము తెలియపరుస్తున్నాము. కొత్త ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారంటారు ప్రజలు కూడా? ప్రజలైతే చాలా హోప్ఫుల్లీ వాళ్ళు బెస్ట్ ఇస్తారని అనుకుంటున్నారు. ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఎగ్జాక్ట్లీ ఎంప్లాయీస్ కానీ కొంతమంది టీడీపీ మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. చూద్దాం బ్రో, ఎందుకంటే కొంచెం గడవాలి కదా. వీఆర్ ఆల్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ యాక్చువల్లీ. గతంలో ఇచ్చిన హామీలు కంటే ఎక్కువ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు, ఎలా ఉంటుంటారు? అవన్నీ మరి ఇస్తే మంచిదే. గతంలో హామీ కంట ఎక్కువ ఇచ్చారు కంటే అవన్నీ జరిగిస్తే మంచిదే. మరి గతంలో ప్రభుత్వం అయితే అసలు బళ్ళు అటు ఇటు వెళ్ళిపోండి తీయండి అని మమ్మల్ని ఎంతవరకు ఎవరు ఏమనలా. మరి ఇప్పుడు వీళ్ళు వస్తే మరి ఏది జరుగుతుందో తెలీదు. మమ్మల్ని ఇలాగ మాత్రం అమ్ముకొని ఇస్తే రోడ్ల మీద చాలు, అదే మాకు అదే చాలు. ఏ పథకాలు ఇవ్వకపోయినా ఏమైపోయినా చాలు, కానీ ఇలాగ అమ్ముకొని ఇస్తే చాలు. ఏం ఆశిస్తున్నారు జనాలు? ప్రజలంటే ఇదే మంచి పరిపాలన, అమరావతి రాజధాని అని కొద్దిగా బాగుంటే మంచిది అందరికీ. అది అమరావతి రాజధాని అవ్వాలి. అది జగన్ ఓటమి కారణం ఏంటంటారు? ఇదే జగన్ ఓటమి కారణం అంటే 3 రాజధానులని 4 రాజధానులని, ఇసుక మాఫియా ఒకటి అది ఒకటి ఇది ఒకటి అన్నీ కలిసి వచ్చినాయి ఆయనకి, అంతే. అది దానివల్ల ఓడిపోయాడు. అది ప్రజలకు ఏం తెలియదు. జగన్ అంటే ఇప్పుడు 100% 40% చేశాడు, 60% చేయలేదు, అందుకని ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ ఓటమి కారణం ఏంటంటారు? జగన్ ఓటమి కారణం ఏముంటుంది? ఆయన చేసిన పనులే. రాజధాని అన్నాడు, రాజధాని క్యాన్సిల్ చేశాడు. ఏమన్నాడు, దేని గురించి చెప్పాడు? రాజధాని గురించి 3 రాజధానులు అని చెప్పాడు. ఎందుకని? ఆయన కట్టలేడు. డబ్బు వచ్చినట్టు దాచేసుకుంటున్నాడు. ఏదైనా చేయనివ్వండి, డబ్బులు లేకపోతే ఉండి కూడా చేయకుండా తప్పించుకోవడం కోసమే అలా చెప్పాడో మరి తెలీదు.
3 రాజధానులు అని చెప్పి తప్పించుకున్నాడు. ఈ ఎలాగా ఒప్పుకోరు, చేయడానికి వీలు కాదు. దానివల్ల ఏంటంటే ఈ రకంగా కూడా ఏదో ఫిట్టింగ్ పెడితే తగ్గిపోతాయి, మానుకుంటారు, తప్పించుకుంటారు అని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం చూస్తున్నారు, తప్పించుకున్నారు. అంటే ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉండబోద్ది అంటారు ఇవన్నీ? ఎవరు? చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు పెన్షన్ అని ఇస్తానన్నాడుగా. బీసీలకి వాళ్ళకి ఇస్తానన్నాడు. బీసీఏ, బీసీబీ వాళ్ళకి ఇస్తానన్నాడు. వాళ్ళకి ఇస్తాడు, చేసి చెప్పిన పనులు మాత్రం చేస్తాడు. అది మాత్రం వాస్తవమే. అది విషయం. అంటే కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారంటే ముందు సంక్షేమ పథకాల నుంచి మీద డిపెండ్ కాకుండా ఉద్యోగ భద్రత, ప్రజలు స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు చూడడం, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అన్నీ బాగా ప్రజలకు వర్తించి ముందు వాక్ స్వాతంత్రం వచ్చిందనేది బాగా సంతోషపడుతున్నారు. మాట్లాడే హక్కు ఇది బాగా ప్రజలకి కలిగింది అనేది ఇప్పుడు ఊపిరి ఒక నిత్యమించి బరువు తగ్గి ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది అందరికీ. అది నా ఆలోచన. అది సార్ జగన్ ఓటమి కారణం? జగన్ ఓటమి కారణం అనేసి అంటే అతనిది ఒక నియంత పరిపాలన, అది మెయిన్. ఇప్పుడు ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, వాళ్ళు ఎందుకు ఓటేయరు అని ఆలోచించే విధానమే తప్ప వేరే ఇంకా మనం మంచి చేస్తున్నామా లేదా ఆలోచన అతను పట్టించుకోలేదు. ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నామా లేదా, ప్రజలు పరిపాలించడం లేదా, మన మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఒక మంత్రి కూడా గెలవకపోవడం కారణం ఏంటి? మంత్రివర్గం అనేది సరైనది కాదు. అంటే వాళ్ళు ఒక్కరు కూడా ప్రజలతో వెళ్తున్నాం, ప్రజలతో పరిపాలిస్తున్నాం, ప్రజలతో కలిసి మనం మమేకమై ఉన్నామా లేదనేది చూడట్లేదు వాళ్ళు. ఆ విధంగా చూసి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి బాగా ప్లస్ అయ్యేది. ఇతను నియంత్రణ పరిపాలనతో పాటు వాళ్ళు కూడా మాట్లాడే విధానం, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యతిరేకత వచ్చేసింది. అది ఎలా వ్యతిరేకత వచ్చిందంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా అంతా ప్రతి ఫోన్లో, ప్రతి పిల్లాడి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది. ఫోన్లో అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది తెలిసిపోతుంది ఓపెన్గా. వీళ్ళు మాట్లాడే విధంగా ఉంటుందా అంటే వీళ్ళు నాయకులుగా ఉపయోగపడరా, వీళ్ళ నాయకులుగా అన్ఫిట్ అనేది ఓపెన్గా అందరికీ జనాలకు అర్థమైపోయింది. ఈ 5 సంవత్సరాలు భరించారు. ఇవాళ ఓటుతో సమాధానం చెప్పారు. జగన్మోహన్ వ్యక్తిగతంగా మంచి పరిపాలన అందిద్దాం అనుకున్నాడు, కానీ ఒక నియంత్రణ పరిపాలన నేను చేసిందే అవ్వాలి. ఇప్పుడు మూడు రాజధానులు ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఉన్నది ఇతను చేస్తుంటే ఇవాళ ఇతను ఇంకో 30 సంవత్సరాలు ఇతర పరిపాలన ఉండేవాడు, సీఎంగా ఉండేవాడు. కానీ ఒక నియంత్రణ పరిపాలన చేయడం వల్ల అతను ఇవాళ లాస్ అయిపోయాడు మెయిన్. సార్ ఇప్పుడు ఎలా ఉండబోద్ది అంటారు? మంత్రివర్గం ఎవరెవరు ఎన్నుకునే అవకాశం ఉన్నాయంటారు? మంత్రివర్గం అంటే ఇక అతనికి చంద్రబాబు నాయుడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేమండి. కాకపోతే అతను మంత్రివర్గం ఇస్తాను మంచిదే చేస్తాడు. మంచి సీనియర్స్ ఉన్నారు పార్టీలో, చేస్తాడు కాదనట్లేదు. మంచి వాళ్ళకి అవకాశం ఇస్తాడు, పరిపాలన కూడా బాగుంటుంది. ఇక ఏంటి అన్నది అంటే ముందు అమరావతి టార్గెట్, అమరావతి చేయాలి. అతను ఆలోచన అంతా అమరావతి చేయాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించాలి, మంచి కంపెనీలు రావాలి, ఎక్కడ దౌర్జన్యం లేకుండా ప్రజలు ప్రశాంతంగా బతకాలి. అది చంద్రబాబు నాయుడు టార్గెట్. అది చేస్తే చాలు. నెక్స్ట్ ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు, ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే డిప్యూటీ సీఎం హోదాలో డిప్యూటీ సీఎం అనే పేరు చెప్పి పవన్ కళ్యాణ్ పేరు ఇవ్వచ్చండి, ఇవ్వలో తప్పులేదు. ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు అన్నారు సీఎం అవకాశం ఉంటే సీఎం పోస్టింగ్ ఇస్తాను, సీఎం కానీ అతన్నే నిలబెడతాననేసి. డిప్యూటీ సీఎం ఇవ్వడంలో ఇదేం లేదు. డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు, డిప్యూటీతో పాటు హోంశాఖ ఇంకేదైనా ఇవ్వచ్చు. అతను వాళ్ళ 100% ఓట్లతో గెలిచిన వ్యక్తి, అతను 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన వ్యక్తి. అతనికి 100% డిప్యూటీ సీఎం ఇవ్వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇవాళ కూడా ఇస్తే మంచిది కూడా. ఇవాళ స్టూడెంట్స్ ఓట్లు ఎక్కువ పడడం కారణం కూడా పవన్ కళ్యాణ్ యాడ్ అవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ శాతంతో గెలిచాడు. వీళ్ళు గెలిస్తే 120-110 స్థానాలతో గెలిస్తే గెలవచ్చు. కానీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో పవన్ పాత్ర ముఖ్యంగా ఉంది. అతని పాత్ర వల్ల ఇవాళ గెలిచారు 100%.